మీరు వెళ్ళి నిమ్స్ హాస్పిటల్కి వెళ్ళండి. తర్వాత వచ్చి మనం ఇప్పుడు 2 సంవత్సరాలు ఎందుకు విజయనగరంలో పెట్టి హాస్పిటల్, ప్రభుత్వ హాస్పిటల్ అక్కడ వైద్య కళాశాల, అక్కడికి వెళ్ళండి. లేదంటే మన హాస్పిటల్కి వెళ్ళండి. అక్కడ మెరుగైన వైద్యం పేదవాడికి ఇస్తారా? ఇక్కడ మెరుగైన వైద్యం పేదవాడికి ఇస్తారా? అక్కడ ఫ్రీగా వైద్యం పేదవాడికి చేస్తారా? ఇక్కడ పేదవాడికి చేస్తారా? లేదు, అక్కడ చదువుతున్న విద్యార్థికి వచ్చి ప్రభుత్వ ఫీజు ఏ కేటగిరీ కానీ, బి కేటగిరీ కానీ, సి కేటగిరీ కానీ ఎంత వాళ్ళు వచ్చి ప్రభుత్వానికి చెల్లించారు, ఆ కాలేజీకి చెల్లించారు, అక్కడ ఎంత చెల్లించారు, ఏబిసిడి కనుక్కోండి. మీకు న్యాయం అనిపిస్తే ఓకే. సత్యబాబు గారు చెప్పింది అబద్ధం, అక్కడే బాగుందని అంటే ఓకే. ఇదే కాదు, పక్కనే లేదా గేదెంకి వెళ్ళండి, లేదా శ్రీకాకుళంలో ఉంది కదా ప్రైవేట్, దానికి వెళ్ళండి. అక్కడ ఉన్న ప్రభుత్వ అక్కడికి వెళ్ళండి. కాదు, మంచి అయితే మంచి, చెడు అయితే చెడు అని చెప్పాలి. ఏ విధంగా ఇది ప్రైవేట్కి ప్రజలకు మేలు జరుగుతుంది? ఏ అంశం చెప్పనండి, ఏ అంశంలో జరుగుతుంది, ఇగో ఈ అంశంలో జరుగుతుంది అని చెప్తే ఓకే, మేము కన్విన్స్ అవుతాం. ప్రైవేట్ సంస్థ ఏమైనా స్వచ్ఛంద సంస్థ మొదలు తెలిసేలాగా వాళ్ళు వచ్చి స్వయంగా ఉన్నదంతా కూడా ఇచ్చేస్తారా? చెప్పండి. వాళ్ళ లాభం కోసం, వాళ్ళ స్వభావం కోసం, వాళ్ళ ప్రయోజనం కోసం ప్రైవేట్ సంస్థలు చేసుకోవా? మనుగడ చేసుకోవడం ఎలా ఉంటాయి? ఆలోచన చేయండి. ఏ రకంగా దాన్ని సమర్థిస్తారు మీరు? వాళ్ళు చెప్పారని చెప్పేవాడు వచ్చి చేసేవాడు చెవులో పోటీ వింటామా? అమాయకులమా? మీరు అడగాలి కదా. గత 18 కాలంలో ఏ ఒక్క అధికారం వచ్చినా లేకపోతే కరువు వచ్చినా ఎక్కడ కూడా ₹1 కూడా ఇచ్చిన పాపాన్న ప్రభుత్వం పాలేదు. వాళ్ళు తీవ్రంగా రైతులు నష్టపోయారు. చచ్చిపోతే మా సమస్య తీరాలన్న ఆ గ్రామాలను వచ్చి కనీసం వాళ్ళకి పట్టిన అన్నం వాళ్ళు రేషన్ ఇవ్వడానికి ఇవ్వకపోతే ఏ విధంగా ఆ గ్రామాలను ప్రజలందరూ వెళ్ళిన అధికారులని, అనధికార ప్రజాప్రతినిధుల్ని ఏ విధంగా బయటికి పంపారు? ఎప్పుడు చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన వ్యవసాయం శుద్ధ దండగా అనేది ఆయన తాలూకా నానుడి. ఆ ప్రకారం ఆయన ప్రయత్నం చేస్తారు తప్ప ప్రజల పాపం మారాడు అనుకోవడం ఆ భ్రమ, ప్రజల తాలూకా భ్రమ. భారతదేశంలో అత్యధిక పెట్టుబడులు పెట్టే సంస్థ రిలయన్స్ సంస్థ.